హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి సరస్వతి 123 అండి. ఈరోజు మన ఛానల్లో పెసర పాదుట ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక కొద్దిగా జీలకర్ర వేసుకొని జీలకర్ర వేగాక అల్లం తరుగు వేసుకొని చూడండి వీడియోలో చూపించిన విధంగా అల్లం చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకొని అది కూడా వేగాక ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా వేయించుకోవాలండి. దీనిలోకి పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చి చీలికల్లాగా చేసుకొని వేసుకోవాలండి. చూడండి వీడియోలో చూపించిన విధంగా చేయండి. ఇది కూడా వేగాక చూడండి మనం పెసరపప్పుని రుబ్బుకొని దీనిలోకి ఉప్పు కొద్దిగా సోడా ఉప్పు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్లోకి ఉప్పు పసుపు వేసి కొద్దిగా వేయించుకోవాలండి. చూడండి బాగా వేగాక సోడా ఉప్పు వేసి కొద్దిగా వాటర్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఉల్లిపాయ ముక్కలు వేగాక దీనిలోకి 2 టమాటాలు ముక్కల్లా కోసుకొని వేసుకోవాలండి. చూడండి టమాటా ముక్కలు కూడా బాగా వేగాక దీనిలోకి రుచికి సరిపడా కారం వేసుకొని గరం మసాలా చికెన్ మసాలా ఇవన్నీ వేసుకోవచ్చు. ధనియాల పొడి మిరియాల పొడి వేసుకోవాలండి. ఫ్లేవర్స్ అయితే మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. తర్వాత ఇది కూడా బాగా వేగాక ఆయిల్ పైకి వస్తుంది కదండి, అప్పుడు మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పెసరపప్పు అయినా వేయచ్చు, శనగపప్పు అయినా వేయచ్చు, మీ చాయిస్ అండి. శనగలు కూడా చేసుకోవచ్చు. ఈ పెసరపప్పును వేసేసి బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇట్లా మూత పెట్టేసి ఉంచాక ఒక 5 మినిట్స్ అట్లా చూసాక చూడండి ఇట్లా మధ్యలో వదులుగా ఉండేలాగా చేసుకోవాలండి. చూడండి ఇలా తోటి ఒక 20 మినిట్స్ 10 మినిట్స్ దాకా ఇట్లా మూత పెట్టేసి ఉంచాలండి. అడుగు పట్టకుండా ఉండడానికి ఆయిల్ వేస్తూ ఉండాలండి. మనం నాన్ స్టిక్లో చేసుకుంటే ఆయిల్ తక్కువ పడుతుంది, చూసి చేసుకోండి. తర్వాత ఇట్లా మనం చూడండి వీడియోలో చూపించిన విధంగా ఒకవైపు నుంచి మరొక వైపుకి ఫ్లిప్ చేసుకోవాలండి. ఇలా ఫ్లిప్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అది కూడా వేగే వరకు ఉంచాలండి. మొత్తం క్రిస్ప్గా అవ్వాలండి. పైన లోపల మొత్తం కూడా ఉడికేలాగా చూసుకోవాలండి. చూడండి ఇలా టర్న్ చేసుకుంటూ ఒకసారి మళ్ళీ తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని మొత్తం లోపలంతా కుక్ అయ్యే వరకు కూడా మనం పీసెస్ లాగా ఉండకుండా చూడండి మొత్తం కూడా మనం ఎగ్ పరోటా లాగా ఉంటుందండి. మనం చేస్తాం కదా ఎగ్ తోటి, ఇదైతే వెజ్ బుర్జీ అండి, పెసర పరోటా అంటారు. ఒకసారి అయితే ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి, ఒకసారి విజిట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు నచ్చితే ఏ వీడియో అయినా కానీ లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో ఇదైతే మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.